రవి గారు, వైసీపీ పరిస్థితి చూసినట్లయితే ఈరోజు ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు కానీ దీనికి సంబంధించి వాళ్ళు బాగా దూకుడుగా బయట మాత్రం వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఇది ఇది కూడా ఒక ప్రాసెస్ అని కానీ లేకపోతే ఇంకో నాటకం ఈ టైప్లో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు సమర్థించింది ఏం లేదు. ఏంటి సార్ వైసీపీ అడుగులు ఎటు పడుతున్నాయి? వైసీపీ వాళ్ళు నిజంగా ఈరోజు సమావేశానికి రావాలి అని అందరు కోరుకున్నారు, వచ్చి బలపరచాలి, మేమే వ్యతిరేకం కాదు అని. కానీ వాళ్ళైతే ఇదంతా ఒక డ్రామా అనే ఒక వైఖరి తీసుకున్నారు. ఇదంతా ఒక నాటకం, ఏం జరగడం లేదు, ప్రజల ముందు చెప్పడానికి, రైతుల ముందు చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఏదో ఒక తతంగం జరపాలి కాబట్టి ఏదో సభ జరిపినట్టు చట్టబద్ధత కేంద్రంలో తెచ్చాం అది ఇది అంటున్నారు. నిజంగా దీనివల్ల జరిగేది ఒరిగేది ఏం లేదు అన్న వైఖరి వాళ్ళు తీసుకున్నారు. అంతకంటే కూడా నాటకం. తమ అవినీతి మీద, తమ పోలీసుల చర్యలు, లేకపోతే అక్కడక్కడ అత్యాచారాలు ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి వాటి నుంచి కొంచెం డైవర్షన్ టాక్టిక్స్ కింద ఇది తీసుకొచ్చారు తప్ప దీంట్లో నిర్దిష్టత ఏమీ లేదు. అసలు ఎవరు ఆపారు, ఎవరు వ్యతిరేకించారు? మేమేమైనా వ్యతిరేకించామా? మేము 3 రాజధానులు అన్నప్పుడు 3 రాజధానుల్లో కూడా అమరావతి ఉంది కదా. రెండోది, మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని మీరు బెంగళూరు హైదరాబాద్ కట్టడానికి ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువ రేటుకు మీరు మాట్లాడుకొని వాళ్ళు కట్టక మీరు తెచ్చుకున్న కాంట్రాక్టర్లు మీ ప్రైవేట్ ప్రయోజనాల కోసం మీరు రాజధానిని బలి చేశారు తప్ప రాజధాని కట్టాలనుకుంటే మీరు అప్పుడైనా ఇప్పుడైనా కట్టి ఉండొచ్చు అని మీరు కావాలని ఆలస్యం చేశారు. మేము వికేంద్రీకరణ కోసం చేసాం. కానీ మేము ఇప్పటికీ అమరావతిని ఏమీ వ్యతిరేకించలేదు. ఎప్పుడు మేము ప్రత్యేకించి చెప్పేది ఏముందన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు శాసనసభలో కూడా పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు, ఆఖరికి మొదట పరిచయ వాక్యాలు పలికిన సభాపతి అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, అందరికంటే అందరూ తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. మీరంతా పని కట్టుకొని చేశారు. ముఖ్యంగా వైసీపీ చెప్పుతున్నందుగా ఇది ఒక సోషల్, ఒక సామాజిక వర్గాన్ని బలపరచడానికి రాజధాని అన్నదానికి జవాబు చెప్పడానికి కనీసం ఒక 1/2 మంది శాసనసభ్యులు ఆ అంశం మీదే కేంద్రీకరించారు. అలాగే ప్రాంతాల వారీగా విశాఖపట్నానికి చేస్తామన్నారు, అక్కడ మీరు ఏం కట్టారు, ఇలాంటి సవాళ్ళు కూడా విసిరారు. కాబట్టి అక్కడ జగన్ అసెంబ్లీకి రాలేదనే కానీ నిజానికి ఉంటే ఎంత జరుగుతుందో దాదాపు అటువైపు నుంచి అంతే జరిగింది. వైసీపీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న సూటిగా ఆయన మీడియాతో అచ్చంగా ఈ అంశం మీదే మాట్లాడారు. మీరు చేసేదంతా నాటకమే, ఇక్కడ ఏమీ దీనికి విలువ లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఈరోజు కూడా ఇది జరుగుతుంటే కూడా పేరుని నాని ఇంకేదో అంశం మీద ఆయన విడిగా మీడియా గోష్ఠి జరుపుతున్నారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి మన జగన్ మాట్లాడుతూ మిమ్మల్ని చూసి పెట్టుబడులు వచ్చాయా అని అంటే మీ మొహం చూసి వచ్చాయా సుందరవదనాన్ని అన్నారని ఆయన మీద విరుచుపడి నేను ఒక మాట అంటే నువ్వు చంపేయగలనని ఏదో అన్నాడు. సో దూకుడు, ఒకరినొకరు అనుకోవటం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. దాంట్లో హైలైట్ ఈరోజు అయింది ఏంటంటే లోకేష్, నేను పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర చేసిన తర్వాత చంద్రబాబుకి సినిమా చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు నీకు బ్లాక్ బస్టర్ చూపించాం మేము, నీకు ఇంకా ఇదిరా కళ్ళు తెరుచుకోలేదా, ఇంకా సినిమా చూపిస్తానంటున్నావు, చూడు ఏమవుతుందో అని లోకేష్ సవాల్ విసిరాడు. పవన్ కళ్యాణ్ అయితే కనుక ఆయన మళ్ళీ ఇదిగా కూడా ఉంది, కానీ ఆయన ఇంకో పద్ధతిలో రాష్ట్రం చాలా బాగలేదు కాబట్టి మేము బలపరిచాము, లేకపోతే ఇలా ఉండకూడదు అనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. బీజేపీ నాయకులు కూడా ఒకరిద్దరు మాట్లాడారు. సో ఆన్ ది హోల్ వైసీపీ ఏమాత్రం ఒక అడుగు వెనక్కి వేయకపోగా ఎదురుదాడి పద్ధతిలోకి రావటం వల్ల దాన్ని మేము ఎదుర్కొంటున్నాము, దానికి ఒక సమాధానం రైతులకు ఇవ్వాలి, లేకపోతే వైసీపీ చెప్పే మాటలు ఒక ఇది కూడా వేశారు. రాజధాని మీద జగన్ ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడారు అని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. సో ఫోకస్ ఒక విధంగా అసెంబ్లీలో జగన్ మీద ఉన్నట్లు లెక్క. జగన్ కానీ సజ్జలు కానీ ఇతర వైసీపీ నాయకుల మటుకు తీవ్ర స్థాయిలోనే చెప్తూ వచ్చారు. రెండోది తమ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యాజిటేషన్కి వెళ్ళిపోతాము. ఇప్పటికే టీడీపీ ఎప్పుడు టీడీపీ తప్ప తాము గెలవని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను పెట్టడం, వాళ్ళతో సమావేశం కావటం, మీరు డబ్బులు తెచ్చి ఎవరికి ఇవ్వలేదు అని, మీరు మేమన్నా 3 లక్షల కోట్లు అప్పు తెచ్చి 2.5 లక్షల కోట్లు ప్రజలకే ఇచ్చాం, మీరు ఎవరికి ఇచ్చారు? సో ప్రతి కోణంలో ఎదురుదాడి అది. అలాగే రాయలసీమ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్, దాన్ని ఆపేశారు కాబట్టి రాయలసీమలో ప్రచారోద్యమం అని అక్కడ మొదలు పెట్టారు. ఇక్కడ విశాఖలో ఇది పెట్టారు. అమరావతిలోకి వచ్చేసరికి మీరు సరిగా చేయట్లేదు అనేది ఇదొకటి చేస్తున్నారు.
కాకపోతే ఒకటి ఏం శాసనసభకు వచ్చి చెప్తే అదొక ఇదిగా ఉంటుంది, రికార్డులో ఉంటుంది. రికార్డులో ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వస్తే ఏం చెప్పాలి? ఇంకొక పెద్ద ఎదురుదాడు ఏమంటే, మీరు కౌన్సిల్ శాసన మండలి ఎందుకు పెట్టట్లేదు? చట్టబద్ధత ఇవన్నీ మీరు అంటే 2 సభలు ఉభయ సభలు ఉన్నప్పుడు మీరు భయపడి శాసన మండలి రావట్లేదు. శాసన మండలిలో మీకు మెజారిటీ లేదు కాబట్టి అప్పుడు మేము తెస్తేనేమో మీరు శాసన మండలిలో అడ్డుకున్నారు. ఇప్పుడు మీరేమో అసలు శాసన మండలికే రాకుండా మీరు పలాయనం పాడారు అని. కాబట్టి మా దెబ్బకు భయపడి మీరు కౌన్సిల్ అవాయిడ్ చేశారు అని. దీనికోసమే సభలో అది కూడా చెప్పారు. వాళ్ళకి నిబంధనలు తెలియవు, అవి తెలియవు, తీర్మానం అనేది అవసరం లేదని వాళ్ళకి తెలియదు ఈ పద్ధతిలో. సో వివాదాలు ఒకరినొకరు అనుకోవడాలు, అంబటి రాంబాబు కూడా చాలా తీవ్ర స్థాయిలో కొడాలని అందరూ మాట్లాడుతున్నారు. సో అందువల్ల వాల్యూమ్ బాగా పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే సార్.